అరెరెరే! శ్రీహరికోటల మన సైంటిస్టులు అగ్గంటి పెడితే ఆకాశంలోకి రయ్యిమని ఎగిరే రాకెట్ కంటే ఎక్కువ స్పీడ్‌తోని పెరుగుతున్నది కదా బంగారం రేటు. అబ్బబ్బబ్బా! దొంగోన్ని పోలీసోళ్ళు తరిమినట్టే ఆవుకుంటూ ఉరుకుతున్నది. మరీ చిత్రం కాకపోతే ఏంది ఒక్కరోజు తులం బంగారం ధర 3000 పెరుగుడు ఏమన్నా తరీకేనా? అంతర్జాతీయ మార్కెట్లు, టక్కెట్లు, రేట్లు పతంగి తీరుగా పైకే పోతున్నందుకు 10 గ్రాముల బంగారం ధర 1,31,000 ఉన్నది. అమాంతం 3000 ఒక్కసారి రయ్యిమని పెరిగింది. నిన్న ఓ 10 తులాల బంగారం కొన్నోళ్ళకు 30,000 మిగిలినట్టే అయింది. అందుకే మా మైక్ టీవీ ముచ్చట్లల్లా ఊకూకే చెప్తున్నాం. రాబోయే రోజులల్లా రేట్లు తగ్గుతది కావచ్చు. ఏమో చూద్దాం 4 రోజులు ఆగి కొందాం అనుకున్నోళ్ళకు ఆశాభంగమే అయితది తప్ప బంగారం అగ్వావుడు కుదరదు పని చాలా సార్లు చెప్పినాం. మీ ఆలోచనలే కల్తీ అయితాయి తప్ప బంగారం రేట్లు తగ్గుడు అనేది ఇప్పట్లో జరగని పని అని పదే పదే చెప్పినాం. మా మాట చెవుకు ఎక్కించుకున్నోళ్ళు జరంత సంబరపడుతున్నారు కావచ్చు కానీ ఈయననోళ్ళే బంగారం దూరమైనందుకు బాధపడుతున్నారు కావచ్చు కదా. సరే గా ముచ్చట అటుంచితే ఈ బంగారం ఉరికే స్పీడ్ చూస్తుంటే 1,50,000 దగ్గర ఆగేటట్టు అనిపిస్తలేదు. 2,00,000 తర్వాత 3,00,000కు ఇట్లా అమాంతం స్పీడ్‌తోని ఇంకింత పెరిగేటట్టే కొడుతున్నది. అందుకే చాలా మంది భూములు కొనుడు, బంగ్లాలు కొనుడు, రియల్ ఎస్టేట్ చేసుడు కంటే బంగారం మీద పెట్టుబడి పెడితే మంచిదని ఆలోచన చేస్తున్నారట. కాబట్టి బంగారం కొనాలనే ఆశ ఉన్నోళ్ళు అప్పో సప్పో చేసైనా ముందుగాల బంగారం కొనుండ్రి. తర్వాత రేట్లు పెరిగినంక చేతులు విసుక్కుంటే మనకు మనమే నసుక్కుంటే ఏం ఫాయిదా ఉంటది? కాబట్టి జల్ది కొనుండ్రి అని అంటుర్రు. బంగారం రేట్లు పెరిగే రువ్వడి చూస్తున్నోళ్ళంతా.